వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. ఇప్పుడు యుగాల గురించి మనం మాట్లాడుకుందాం. కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది, ముగింపు ఎప్పుడు? పురాణాల ప్రకారం యుగాలు 4. అవి మీకు తెలుసు. 1 సత్యయుగం, 2 త్రేతాయుగం, 3 ద్వాపరయుగం, 4 కలియుగం. ఇప్పుడు 3 యుగాలు గడిచాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తుంది. ఈ కలియుగం ఎప్పుడు అంతమవుతుంది? మిగతా యుగాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఏ యుగంలో ఎవరు పాలించారు? ఇంకా కలియుగం ఎంతకాలం ఉంది? తర్వాత మళ్ళీ ఎప్పుడు యుగం వస్తుంది? అసలు కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు అంతమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఎప్పుడు అంతమవుతుందో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాలచక్రంలో 3 యుగాలు. పరిహాస్తమయాన్ని ప్రస్తుతం కలియుగం నడుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శుభకార్యాలు జరిగేటప్పుడు, సంకల్పం చెప్పవలసి వచ్చినప్పుడు కలియుగే ప్రథమ పాదే జంబే ద్వీపే భారతవర్షే భారతఖండే అని పండితులు చెప్తారు. శివపురాణం ప్రకారం కలియుగం పూర్వశకము 3102 ఫిబ్రవరి 18న అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కలియుగాంతంలో ఆడపిల్లలు 5 ఏళ్లకే రజస్వల కావడం, 8 ఏళ్లకే పిల్లలు కలిగి ఉండడం, 12 ఏళ్లకే వృద్ధాప్య బాధపడడం వంటివి జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి కలియుగానికి చేరుకునేసరికి మానవుల సగటు ఎత్తు, ఆయు ప్రయాణం, తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి 10,000కు చేరుకుంది. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు 10,000 సంవత్సరాలు జీవించాడు. ద్వాపరయుగంలో కృష్ణుడు 128,000 జీవించాడు. కృష్ణుడు మరణంతోనే ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది. మొదటి యుగంలో ధర్మం 4 పాదాలపై నడిస్తే 3 యుగంలో 2 పాదాలపై నడిచింది. ఇక ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో ధర్మం మంచి అంటే భూతద్దం పెట్టుకొని వెతుక్కోవాల్సి వస్తుంది. 4 యుగాల్లో మొదటిది సత్యయుగం. దీన్ని కృతాయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సమేతంగా భూమిని పరిపాలించాడు. దీని కాల పరిమాణం 17,28,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని శివపురాణం చెబుతుంది. అందుకే ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు. అకాల మరణాలు లేవు. కృతయుగానికి రాజు సూర్యుడు, మంత్రి గురువు. గురువు బంగారానికి అధిపతి కాబట్టి ఎటు చూసిన బంగారుమయం. అంటే ప్రభువు ప్రజల మధ్య ఎలాంటి విభేదం లేకుండా కాలం సాఫీగా నడిచిందని చెప్పుకోవచ్చు. ఇక త్రేతాయుగం. త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడుగా అవతరించి రావణాసురుని సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. ఈ యుగం పరిమితి 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. త్రేతాయుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నారు. కుజుడు యువకుడు, యుద్ధ ప్రియుడు, సుక్షిత్రుడు. రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు శ్రీకారకుడు, మాయామంత్ర తంత్రవాది. కుజుడికి పరమశత్రువు. రాజు మాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర సభ్యులై రాజ్యపాలను భ్రష్టు ప్రష్టించారు. స్త్రీల వ్యామోహంతో కలహాలు పెంచి ద్వైకర్యాలు నిర్వహించే వంశాలను అంతరించేలా చేశారు. ఇలా రాక్షసులు దుర్మార్గుల పాలన త్రేతాయుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిందని 3 పాదాలపై నడిచిందని చెప్తూ ఉంటారు. 3వది ద్వాపరయుగం. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించాడు. దీని కాల పరిణామం 8,64,000 సంవత్సరాలు. ద్వాపరయుగం రాజుగా చంద్రుడు మంత్రిగా బుధుడు ఉన్నారు. చంద్రుడిది గురువర్గం, బుధుడిది శనివర్గం. అందుకే వీరిద్దరికి ఒకరికంటే ఒకరికి పడదు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు ఇచ్చే సాధలకు, సజ్జనులకు, స్త్రీలకు అపహారం చేయమని పురికొల్పుతాడు, అంటే వెసికొల్పుతాడు. దేవత కార్యాలు జరగకుండా అడ్డుపడతాడు. చంద్రుడు సకల విద్య పారంగతుడు. రాజులకు సకల విద్యలు నేర్పించి దుష్టులను, మాయవులను నాశనం చేయడానికి సహకరిస్తాడు. ఈ విధంగా ద్వాపరయుగంలో ధర్మం 2 భాగాలు నడిచి కలియుగం ప్రారంభమైంది. 4వది కలియుగం. దీన్ని కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. ఇందులో సుమారుగా 5,000 సంవత్సరాలు గడిచిపోయాయి. సూర్య సిద్ధాంతం ప్రకారం కలియుగం పూర్వశకము 3102 ఫిబ్రవరి 18న అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కలియుగానికి రాజు శని, మంత్రులు రాహు కేతువులు. మంత్రులిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. రాహు శనికి మిత్రుడు. కలియుగం ఆరంభంలో 4 ధర్మాల శాస్త్రాలు వీటిని రక్షించే బ్రాహ్మణులను, అగ్రహారాలను, రాజులను నశింపజేస్తూ వచ్చారు. అప్పటి నుంచి క్రూరత్వం, అసత్యం, అక్రమణం, అధర్మం, అన్యాయం తలెత్తుకుంటూ వచ్చాయి. బావి వరసలు తప్పి వర్ణ సంకరాలు మొదలయ్యి దొరలే దొంగలవుతారని చెప్పారు. దైవభక్తి తగ్గి హింస సిద్ధాంతాలు పెరుగుతాయి. స్త్రీని, ధనాన్ని పొందినప్పుడే గొప్పవాడివి అనుకునే రోజులు వస్తాయి. అధర్మం,
వర్ణద్వేషాలు మత విద్వేషాలు పెరుగుతాయి. ఈ యుగంలో మానవుడి సగటు ఆయుష్ 100 ఏళ్ల కన్నా తక్కువే. యుగాంతానికి ఈ వయసు 12 ఏళ్లకు తగ్గిపోతుందని భగవద్గీతలో ఉంది. మహిళలు 5 ఏళ్లకే రజస్వల కావడం, 8 ఏళ్లకే పిల్లలు కలిగి ఉండడం, 12 ఏళ్లకే వృద్ధాప్యం, ఇలా వచ్చే సమయంలో కలియుగం అంతమవుతుందని, కలియుగ అంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతుంది. సత్యయుగం ప్రారంభమైనప్పటి నుంచి మళ్ళీ ఇదంతా మంచి జరుగుతుంది. చూశారు కదా, ఇది కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగుస్తుంది అనే విషయంపై నాకు దొరికిన సమాచారం బట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.